వచ్చిర్రా నాయనా, రారి రారి, మీకోసం ఎదురు చూస్తాన్న. ఇవాళ కూడా ఏమన్నా రామాయణం ఉన్నదా? కళాపోషణలు చూయించిర్రా? మా వాళ్ళు ఇగో ఈ ముచ్చట పెట్టిర్రా అని మనసులు అనుకుంటూనే ఉన్ననోళ్ళ మా ఇల్లేరా అని వచ్చిర్రు. అయ్యో ఏందోల్లా, నా మాట అంతా కన్ఫ్యూజ్గా కొడుతున్నదా? నేను ఎవరి గురించి చెప్తున్నానో సంశయిందా అసలు? అయ్యో గదేనోల్లా, మన ధూమ్ధామ్ ముచ్చట్లకు అప్పుడప్పుడు పర్ఫార్మెన్సులు చూయించుకుంటా కొందరు మహానుభావులు వస్తారు కదా, అదేనోళ్ళు దొంగలు దొంగలు ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా వచ్చిర్రు. మరి వాళ్ళేం కళాపోషణ చూయించిర్రో ఓ మల్క చూసొద్దాం రాండ్రి. అసలు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా ఈ దొంగల గురించి చెప్పొద్దు అని అనుకుంటూనే ఉన్ననోళ్ళ, కానీ వాళ్ళు మాత్రం నన్ను సప్పుడేక ఉంచేటట్టు లేరు. చిత్ర విచిత్రమైన దొంగతనాలు చేస్తుంటారు, మన ముచ్చట్లల్లా కస్తనే ఉంటారు. అయితే ఇగో ఇటు చూడురోల్లా వీళ్ళ కంటిరేషము ఏర్పడుతున్నదా? పందులను దొంగతనం చేస్తున్నారోల్లా, వాళ్ళ దౌడలు దగ్గర వడ, వాళ్ళ చేతులకు జట్టలు గుట్ట, అగ చూడవు ఎట్లా దొరకబట్టుకొని పోతాన్రో. ఆఖరికి పందులను కూడా ఇడిచిపెడతలేరు కదా దిద్దివానగాళ్ళు. అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల పందులను ఎత్తుకపోయేందుకే ఒక ముఠా తయారైంది. ఏడ పంది కనబడితే ఆడ దాన్ని మాయం చేసి అమ్ముకుంటురట. లాస్ట్ కు ఈ ముఠాలో ఉన్న ఒక అన్ననైతే దొరకబట్టిరు. కడమోళ్ళ సంగతి చూసే పని పడుతున్నారు. సిటీలో పందులు లేవు, మొత్తం ఊర్లోంచి మొత్తం తీసేస్తున్నారు. ఈ బయట ఊర్లలో పందులు పెంచుకుంటారు కాబట్టి మొత్తం ఫోకస్ అనేది మొత్తం ఆ ఊర్ల మీదనే జరుగుతుంది. ముఖ్యంగా మీ అబ్దుల్లాపురం మెట్టు మండలం మీదనే జరుగుతుంది ఈ దొంగల బీభత్సం అనేది. ఏంటంటే పందులకు విపరీతమైన రేటు పెరిగింది కాబట్టి ఈరోజు ఆ ఊర్లలో కూడా పందులు పెంచలేరు. ఏదో భయభ్రాంతులకు గురయ్యి ఊరు చివరన పందులు పెంచుకుంటారు మా ఎరకల జాతి వాళ్ళకు కూడా ఈ దొంగల భయానికి కూడా ఈ పాన భయంతో కూడా పందులు పెంచుకునేటువంటి కూడా పరిస్థితి కూడా లేకపోయింది ఇలా. సరే అబ్దుల్లాపూర్ మెట్ల పందుల దొంగలు తిరుగుతుంటే ఇగో ఇటు నిర్మల్ ఇగో ఈ ముసుగు దొంగోడు ట్రాన్స్ఫారంలు ఎత్తుకపోతుండు. ట్రాన్స్ఫారంలను వలగొట్టి రాగి తీగలు తీసి అమ్ముకొని జల్సాలు చేస్తాడట ఆ పైసలతోని. ఇక ఇటు మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ టౌన్ చూడురోల్ల అగో బండ్లు ఎట్లా వరసెంబడి ఉన్నాయో. ఏ బండి కావాలంటే ఆ బండి దొరుకుతుంది. పల్సర్ కావాలన్నా, హీరో బండా, హోండానా, ఇగో ఇట్లా తీరొక్క బండ్లు కనబడుతున్నాయి కదా. ఇక ఇద్దరు సోపతిగాళ్ళు కలిసి మంచిర్యాల జిల్లా మొత్తంలో ఏ బండి కనబడితే ఆ బండిని కండ్లు మూసి తెరిచి అంతల్నే మాయం చేస్తారట. ఇక గిట్లనే ఇంకో బండిని ఎత్తుకపోతుంటే పోలీసు వాళ్ళు ఆపి అడ్రస్ అడుగుతుంటే బిల్లిబిత్తి రోళ్ళ లెక్క మాట్లాడిర్రు. సినిమా సంజైంది. 4 జోకితే ఇగో ఈ బండ్లన్నీ బయటపడ్డాయి. చూసిర్రా ఇగో ఇట్లా మోపైర్రి దేడ్ది మాకు దొంగలు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్టే చేస్తాండ్రు పో.